అయితే పుష్ప 2 సినిమాని థియేటర్లలో మేము ఆడనీయకుండా చేస్తాము, అడ్డుకుంటామని జనసేన నేత రమేష్ బాబు చెప్పిండు. సో దానికి లాస్ట్ మినిట్ లో నాగబాబు ఫోన్ చేసి వద్దు ఇదంతా మానుకోండి అని చెప్పిండంట. సో అసలు దీని వెనకాల ఏం జరిగింది ఏంటి? ఒకటి ఈ సినిమా పైన ఫస్ట్ స్టార్ట్ చేసింది అల్లు అర్జున్ ఫ్యాన్సే, ఫస్ట్ వాళ్ళనే తిట్టారు. ఇంకా ఫ్లెక్సీలు పెట్టారు, ఫ్లెక్సీస్లలో మా కోసం మీరు వచ్చారు, మీకోసం మేము వస్తున్నాం, మీ అభిమానం మా అభిమానం, మీకోసం దేనికైనా రెడీ, తగ్గేది అవసరమా అంటే ఎలక్షన్స్ అప్పుడు అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు వాళ్ళు ఈయనకు సపోర్ట్ చేస్తారు. అది పెట్టి నంద్యాలలో పెట్టుకో, నీ దగ్గర ఏమన్నా చేసుకో. పిఠాపురంలో పెట్టారు. పిఠాపురంలో ఎవరున్నారు? జనసేన నేతలు ఉన్నారు, ఎమ్మెల్యే ఆయన్నే, ఆ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కూడా అదే రా. మరి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆ ఏరియాలో పెట్టడంతో ఇంకా అక్కడ ఉన్న జనసేన నేత అనేటువంటి రమేష్ బాబు ముందుకు వచ్చి ఆయన ఏమని చెప్పాడంటే, ఒకటి మీరు నాగబాబుకి, చిరంజీవికి, పవన్ కళ్యాణ్కి ముగ్గురికి సారీ చెప్తేనే మేము పబ్లిక్ గా, అంటే 24 hours లో మీరు పబ్లిక్ గా సారీ చెప్తేనే ఈ సినిమాని మేము ఆడనిస్తాం, లేకపోతే అన్ని థియేటర్స్ లో బంద్. ఇదేదో నోటి మాట అనుకున్నారు, నిజం చెప్పాలి చింపేశారు, అంతవరకే ఉంటది అనుకున్నారు. కానీ ఆయన మాత్రం సీరియస్ గా తీసుకొని థియేటర్ దగ్గర వెళ్ళి కూర్చున్నాడు అనమాట. ఒక థియేటర్ దగ్గర 2-3 థియేటర్స్ లో వాళ్ళ మనుషుల్ని కూడా కూర్చోబెట్టారు. సో ఓవరాల్ అక్కడ ఏమైపోయిందంటే ఒక పెద్ద ఫైట్ లాగా క్రియేట్ అయిపోయింది. సో దానికి ఇది ఖచ్చితంగా ఇట్లా సార్ట్ అవ్వదు అని చెప్పేసి నాగబాబు కాల్ చేసి ఇప్పుడు కాదు, మనం వేరే వాటిలలో చూసుకోవచ్చు, ఇది సినిమా రంగానికి సంబంధించింది, దీంట్లో పాలిటిక్స్ కలపకండి, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసినా కూడా వాళ్ళకి తగ్గట్టు మనం బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు, మనం కూడా కొంచెం తగ్గితే ఏం పోదు. సో వాళ్ళు ఏం చేశారంటే, పవన్ కళ్యాణ్ చెప్పే మాట ఏంది, గొడవలు వద్దు, ఏదైనా సరే అడ్డం దిడ్డం మాటలు మాట్లాడడం వద్దు, గొడవలు వద్దు, ఇంకా మిగతా మీరు ఏ తప్పులు అన్ని చేసుకోండి కానీ గొడవలు పడకండి, నీచమైన మాటలు మాట్లాడకండి. అండ్ పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు వీళ్ళిద్దరు కూడా సినిమా రంగానికి చెందిన వాళ్ళే కాబట్టి ఒక సినిమా వెనకాల ఎంత కష్టం ఉంటది, ఒక సినిమాని ఆడనీయకపోతే ఆ ప్రొడ్యూసర్స్ కావచ్చు ఎంత నష్టం వస్తుంది వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఐమాక్స్ లో అయింది ఒక 42 ఐ మీన్ సినిమాస్ కి సంబంధించి 42 స్క్రీన్, అన్ని స్క్రీన్ ఒక 76 స్క్రీన్స్ ఉంటాయి. అందులో కొన్ని స్క్రీన్స్ వాళ్ళు పోగొట్టుకున్నట్టే కదా, అట్లా వాళ్ళు పర్సనల్ గా కొన్ని పోగొట్టుకున్నారు, కొన్ని ఏమో ఇట్లా గొడవలు వల్ల పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మద్దతు తెలపడం వల్లనే ఆ సినిమాకి నెగిటివిటీ వచ్చిందని నేనంట. సో దానికి నాగబాబు కాల్ చేసి ఈ టైం కాదు, మీరు అక్కడ నుంచి బయటకు వచ్చేసేయండి, అక్కడ లొల్లే మొత్తం. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్లలో ఈ సినిమా హిట్ అయితే ప్రతి ఒక్కరికి కూడా కలెక్షన్ పరంగా, ఇప్పుడు మీరు నమ్మరేమో, చాలా మట్టుకి డౌన్ గా కింద ఉన్న వాళ్ళకి ఆ జీతాలు అనేటివి ఇచ్చేస్తారు, కానీ వీళ్ళు లాస్ లలో కూడుకుపోయి ఉంటారు. ప్రొడ్యూసర్ లిటరల్లీ ఆయన మొత్తం సర్వం అమ్ముకొని ఉంటాడు. ఒక సినిమా హిట్ అయిందంటే అప్పుడు ఇంకా ఆయనకి బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది. సో ఇప్పుడు పుష్ప పరిస్థితి కూడా అదే. నెక్స్ట్ సంబంధించిన వీళ్ళ మైత్రి మూవీస్ ఏవేవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా చాలా మటుకి ఇన్కమ్ అంతా డౌన్ అయిపోయింది వాళ్ళకి. ఈ సినిమా హిట్ అవుతేనే ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ నెక్స్ట్ జనరేట్ అవుతుంది. వేరే వాళ్ళ తప్ప అయితే అస్సలు కాదు, వాళ్ళకి పోతే వాళ్ళే దోవుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. సో అది ఆయనకు తెలుసు కాబట్టి, సుకుమార్ తో ఆయనకు పరిచయం ఉంది, ఇటు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కి పరిచయం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సినిమా రంగాన్ని ముందుకు తీసుకువెళ్తారు, సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ నడుస్తుంది తప్పించి సినీ రంగానికి సంబంధించి అఫీషియల్ గా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఎలాంటి గొడవలు లేవు.